నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ఇది వరంగల్ నగరం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో వరంగల్ నగరంలో ఒక బ్రహ్మాండమైన ఒక భయంకరమైన మాఫియా ఒకటి మళ్ళా తెరపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే చెరువుల పునరుద్ధరణ పేరుతో వరంగల్ నగరంలో ఉన్న ఎట్లయితే హైదరాబాద్లో హైడ్రా అయితే ఎట్లా చెరువులను పునరుద్ధరిస్తుందో గట్లనే వరంగల్ నగరంలో కూడా చిన్న చితక పెద్ద అలాంటి చెరువులను పునరుద్ధరిస్తున్నామన్న పేరుతో భూ కబ్జాకు అయితే పాల్పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పటికే భద్రకాళి చెరువు దాదాపు ఒక సగం వరకు కబ్జా అయిపోయింది. ఆ ఇంకింత కబ్జా అయ్యే విధంగా ఒక కట్టగట్టిర్రు, దానికి ఒక ట్యాంక్ బండ్ పేరు పెట్టిళ్ళు, ఇంకొంత డెవలప్ చేసే ప్రక్రియ అనేది నడుస్తూ ఉంది. అది కూడా ఎండింగ్కి వచ్చింది. ఇప్పటికే ఒకవైపు ఏమో ట్యాంక్ బండ్ పేరుతో టికెట్ పెట్టి ఈ నగర ప్రజల నుంచి దోసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇవి చెప్పే విషయం ఏంటంటే ఎట్లయితే భద్రకాళి చెరువును ఎట్లయితే సగం వరకు ఆక్రమించేసి చుట్టూ కట్టగట్టి ఇదే చెరువు అన్నట్టు ఎట్లయితే చూపిస్తుర్రో అట్లనే ఈ వరంగల్ నగరంలో ఉన్న మిగతా చెరువుల పరిస్థితి కూడా మారుతుంది. ఇది ఉరుసు చెరువు అన్నమాట. ఇది మీరు చూస్తుంది, ఇది కట్ట కాదు, నేను నిలబడి ఉన్నది కట్ట కాదు. ఇది కొత్తగా పోసిన కట్ట. ఎట్లా అంటే ఈ చెరువు ఈ నగరాల్లో ఈ చెరువులు కబ్జా అవుతున్నాయని ఒక కారణంతో ఆ కారణాన్ని బూచిగా చూపెట్టి ఈ చెరువు భూములను మొత్తము అడ్డికి పావు చెరువు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట. మీరు చూస్తున్న ఇటు చెరువు ఉంది, వాస్తవంగా ఇది చెరువు, నీళ్ళు ఇటు వరకు ఉన్నాయి. ఇగో ఈ కట్టబోషిళ్ళు ఇక ఇటువైపు ఇది చెరువు కాదన్నమాట. కట్ట ఇక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకే కట్ట. ఏది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇదంతా చెరువు కాదు. చెరువు ఎందుకు కాదు? FTL ఉంటుంది, ఇందులో బఫర్ జోన్ ఉంటుంది కదా. ఇప్పుడు చెరువు ఇక్కడ దాకా నీళ్ళు దాదాపు ఈ చివరన మోకాలం అంటే ఇక ఎక్కువ నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. అంటే మోకాలం అంటే నీళ్ళు అక్కడ ఉన్నాయంటే ఆ ఫ్లో అనేది FTL అనేది చాలా దూరం ఉంటుంది అన్నమాట. చెరువు నిండితే FTL మత్తడి లెవెల్ వరకు వస్తే ఆ లెవెల్ వరకు నీరు అయితే ఎక్కడ వరకు ఉంటుందో బ్యాక్ సైడ్ అక్కడ వరకు అది FTL. అంటే అక్కడ వరకు, అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు అది FTL పరిధిలోకి వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ చెరువును కాపాడుతున్నామని ఈ FTL పరిధికి లోపలనే ఇట్లా కట్ట పోస్తారు. ఈ కట్ట పోసి మిగతా ఇట్లా ఇడిచిపెట్టిన భూమి అంతా అది అడ్డికి పావుచారు నచ్చిన వాళ్ళకు ఇచ్చుకునే ప్రయత్నము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్నట్టయితే స్పష్టంగా ఈ ఆరోపణలు ఇక్కడ కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ కట్ట ఉంది, అక్కడ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ నుంచి సరే అక్కడ ట్యాంక్ ఉంది కాబట్టి అక్కడ ఆ ట్యాంకు అంతా దెబ్బ తినకుండా ఉండడానికి ఒక కట్ట పోసిరంటే అర్థం ఉంది. ఈ కట్ట మళ్ళీ ఇటెందుకు వంకర ఇటు తిరిగింది, ఇటు తిరిగింది, మళ్ళీ ఇటు తిరిగింది. అంటే ఇక్కడ FTL పరిధిలో నిర్మాణాలు చేయొద్దని హైదరాబాద్లో ఉన్న హైడ్రా చెప్తోంది. హైడ్రా కమిషనర్ చెప్తున్నాడు, రంగనాథ్ చెప్తున్నాడు, ఈ FTL పరిధిలో ఇట్లా నిర్మాణాలు చేపట్టొద్దు అని అన్నాడు. మరి FTL పరిధి ఇచ్చిపెట్టి ఈడ కట్టగట్టి ఇది చెరువు ఇదంతా ఇది FTL పరిధి కాదు అన్నట్టే కదా ఇప్పుడు అర్థం. అంటే ఇదంతా దోసుకుంటున్నట్టే కదా. ఈ FTL లోపల చెరువు లోపల ఈ ప్లాట్లు అమ్మింది ఎవరు, ఈ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు, ఇది తెలవాలి. ఇట్లా వరంగల్ నగరంలో మొత్తము ఎన్ని చెరువులు ఉన్నాయో ఇప్పటికే వరంగల్ నగరం దాదాపు ఒక 20-30 చెరువులు నగర విస్తరణలో భాగంగా కనుమరుగైపోయినాయి. ఇప్పుడు కట్టలు కూడా రోడ్లు అయిపోయినాయి. కట్ట కింద చెరువు లోపల అన్ని కూడా మొత్తం కలిసిపోయింది. చెరువులు దాదాపు 20-30 చెరువులు మాయమైపోయినాయి. ఈ వరంగల్ నగర శివార్లో ఉన్నటువంటి ఇలాంటి చెరువులను ఇట్లా ఈ ప్రభుత్వమే ఇట్లాంటి ప్రోత్సహిస్తే ఈ ఎట్లుంటుంది పరిస్థితి? భూ కబ్జా కోర్లు ఎట్లా చేస్తారు? ఇప్పటికే సామాన్యులుగా కొనుక్కున్నటువంటి ఫ్లాట్లకు ఈ జాగాలకు వీటికి రక్షణ లేకుండా అయిపోయింది. ఈ ప్రభుత్వ భూముల్ని కాపాడుతాయా ఈ ప్రభుత్వాలంటే కాపాడని పరిస్థితి. గట్ట పోయిన కట్ట మంచిగుండు కదా, గిట్ట తిప్పి మళ్ళీ గిడి తిప్పాల్సిన అవసరం ఏమున్నది? కట్ట అంటే ఇదంతా ఇక్కడ ఈ ఫ్లాట్లను ఎవరు రిజిస్ట్రేషన్ చేసిళ్ళు, ఎవరు కట్టడాలు కట్టిళ్ళు, ఎందుకు కట్టిళ్ళు? ఇక్కడ కట్టగట్టినామంటే ఈతలు అమ్ముకున్నట్టే కదా, అమ్ముకున్నట్ట కాదా? ఈ వీడియో చూసిన కాంగ్రెస్ పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. లేకపోతే ఇది పెద్ద వరంగల్లో పెద్ద భూమాఫియా, పెద్ద భూ కబ్జా అనేది ఇండైరెక్ట్గా ప్రభుత్వ తరపు నుంచే నడుస్తున్నట్టు అయితే స్పష్టంగా తెలుస్తోంది.